ఈ రోజు మన క్లాస్ లో ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారు కదా? అవును ఇచ్చారు. అయితే ఏమిటి? నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. తప్పకుండా అమ్మ తిడుతుంది. అయ్యే ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాకు ఎగ్జామ్ లో 60 మార్క్సే వచ్చాయి తెలుసా? నాకేం చేయాలో అర్థం కావడం 60 మార్కులు మాత్రమేనా? 60 మార్కులకి తను బాధపడుతుంది. మరి నా మార్కులు చూసి నేనేం చేయాలో తెలియడం లేదు. వస్తున్నానమ్మా. అక్కడేం చేస్తున్నావు? చలి కోసం మంట వేస్తున్నానమ్మా. సర్లే గాని నిప్పు దగ్గర జాగ్రత్తగా ఉండు. అలాగే. ఎలాగైనా తెగించి దీన్ని నేను కాల్ చేయాలి. ఏమిటిది? అరే నా పరీక్ష పేపర్ ఎగిరిపోతోంది. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. నా పరీక్ష పేపర్ ఏది? ఎక్కడ? అక్కడుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, వస్తున్నాను. ఆగు. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, మీరు నాకు ఈ అడ్రస్ చెప్పగలరా? ఏంటి అన్యాయం? అది వెళ్ళిపోయింది. ఆగు, ఆగు, వస్తున్నాను. ఏంటి వీడు మా ఇంటికి వెళ్ళాడు? వచ్చేసావా? సరే మేడం, ఇంకేమైనా కావాలేమో చూడండి. ఇంటికి కావాల్సిన సరుకులన్నీ నిన్నే తెచ్చాను. జ్యూస్ కూడా తీసుకొచ్చేసాను. నా ఆన్సర్ షీట్ మా మమ్మీ చేతి దొరకకూడదు. అవును, వీడికి ఇక్కడేం చేస్తున్నాడు? ఇప్పుడుకేం అవసరం లేదు, ఈసారి తీసుకుంటాను. ఇంకెళ్ళొస్తాను. అలాగే. ఒక్క నిమిషం ఉండండి. ఏంటి చెప్పండి మేడం. ఏంటి కినిచి, నువ్వు అక్కడేం చేస్తున్నావు? అదేం లేదమ్మా, నేను కాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేసి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్సర్సైజ్ చేస్తున్నానమ్మా. ఏమైంది వీడికి? ఏమండి, ఈసారి వచ్చేటప్పుడు టమాటో సాస్ తీసుకురండి. టమోటా సాసా? అది నా దగ్గర ఉంది మేడం. అక్కడ ఏదో ఒక పేపర్ ఉంది, అది కెరిచి టెస్ట్ పేపరే. ఆ పేపర్ నాకు దొరికితే అంతే. అంతే బాస్. నేను వేడుకుంటున్నాను హటోరి, దయచేసి ఇబ్బంది నుంచి నువ్వే నన్ను కాపాడాలి. లేకపోతే మా అమ్మ చేతిలో ఈ రోజు నేను అయిపోతాను. ఇది నిజంగానే చాలా పెద్ద సమస్య. ఎలాగైనా నీ ఆన్సర్ పేపర్ ని నేను తీసుకొస్తాను. కృతజ్ఞతలు హటోరి. షింజు, ముందు ఎలాగైనా మనం తన ఆన్సర్ పేపర్ ని వెతికి తీసుకురావాలి, సరేనా? నేను సిద్ధంగా ఉన్నాను. మనం వెంటనే పని మొదలు పెడదాం. ఏంటబ్బా వీళ్ళు? ఇప్పుడు చూడు. అది మామూలు రాకెటే కదా? అది మామూలు రాకెట్ కాదు. చూడటానికి అలా ఉంది గాని చాలా పవర్ఫుల్ కెనిచి. ఇప్పుడు చూడు, ఇది ఎలా పనిచేస్తుందో చూడు. టమాటా సాస్, ఫ్రూట్ జామ్, ఏం కావాలన్నా ఉన్నాయండి. నీకు ట్రైనింగ్ సరిపోలేదు. క్షమించన్నయ్య. ఆ పేపర్ని వదిలిపెట్టను. ఒక్క నిమిషం అంకుల్, నా రాకెట్ మీ బండిలో పడిపోయింది. నేను దాన్ని తీసుకెళ్ళొచ్చా? దేనికోసమే వెతుకుతున్నాడు? ఇది మన దగ్గర ఉంది. ఇది నా దగ్గర ఉంది, కావాలంటే వచ్చి తీసుకో. వచ్చేసావా? కానీ ఈసారి నువ్వేం చేయలేవు. నాలాంటి నింజా దగ్గర నుండి నువ్వు తప్పించుకోవడం అంత తేలికైన పని కాదు. ఆ పేపర్ తో నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. ఎంత ధైర్యం నీకు? డింగ్ డింగ్. తీసుకొస్తాను. నువ్వు ఎవరిని పంపినా సరే ఆ పేపర్ నాకే సొంతం. డింగ్ 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 డింగ్. కాలు చారిపోయేలా అవుతే కరెక్ట్ పేపర్ తీసుకొచ్చావా? వెళ్ళేటప్పుడు 20 రూపాయలకి టాప్అప్ చెయ్యి హటోరి. హటోరి, నన్నే మోసం చేస్తున్నావా? క్షమించు.
హట్టూరి ఎక్కడా? హటోరి నా పేపర్ తీసుకొచ్చేస్తే బాగున్ను. తీసుకొచ్చేస్తాలే కెనిచి. అయినా హటోరి అన్నయ్య మీద నమ్మకం ఉంచు. అదిగో హటోరి వచ్చేసారు. ఇంటికి తిరిగి వచ్చినందుకు స్వాగతం. అది సరే గాని నా ఆన్సర్ పేపర్ ఏది దొరికిందా? నాకు దొరకకుండా ఉంటుందా? నీ ఆన్సర్ పేపర్ ని భద్రంగా తెచ్చాను. అమ్మయ్య బతికించావు. ఇప్పుడే నాకు చాలా ఆనందంగా ఉంది. అది నా బాధ్యత. కానీ ఇప్పుడు నా దగ్గర అది లేదు. మరెక్కడుంది? ఏంటిలా అడుగుతున్నావు? నువ్వు ఆ పేపర్ ని అమ్మకి చూపిద్దాం అనుకున్నావు కదా, అందుకే అమ్మకి ఇచ్చేసాను. ఏంటి అమ్మకి తీసుకెళ్ళిచ్చావా? డింగ్ డింగ్. ఓరి దేవుడా, అమ్మ తిట్టేలోపు ఇక్కడి నుంచి పారిపోవాలి. కెనిచి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మర్యాదగా ఆగు. మనకెన్ని తెలిసినా అమ్మ ఉపయోగించే నింజా పద్ధతులే అన్నిటికంటే బాగుంటాయి. అమ్మ గొంతు వినంగానే శిలలా ఆగిపోతాడు కెనిచి. డింగ్ డింగ్ డింగ్. శిశిమారు వేశాడు పెయింటింగ్. కెనిచి దాన్ని చూసి కొళ్ళుకున్నాడు. డింగ్ డింగ్. సారిచ్చిన హోంవర్క్ బొమ్మ గీసుకెళ్ళడానికి ఇదే అద్భుతమైన ల్యాండ్స్కేప్. ఇది అసలు బాగాలేదు. నాకు ఇప్పుడు బొమ్మలు వేయాలని లేదు. ఏమైంది కెనిచి? బొమ్మ బాగానే ఉందిగా. ఏం కాదు. ఇటు చూడు. నువ్వేం బొమ్మ గీసావు శిశిమారు? అదేంటి బయట ప్రపంచమా? డింగ్ డింగ్. కెనిచి త్వరగా లే, తర్వాత ఆలస్యం అయిపోతుంది. లే కెనిచి లే. ఒక్క 5 నిమిషాలు. చెప్పిన మాట విను కెనిచి లే. నాకు నిద్ర వస్తోంది. అమ్మా లేట్ అయింది, నేను వెళ్ళొస్తాను. అప్పుడే చెప్పాను త్వరగా లేవమని. నేను నా డ్రాయింగ్ మర్చిపోయాను. డింగ్ 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 డింగ్. ఏంటిది? ఇక్కడ 2 ఉన్నాయి. ఇందులో కెనిచి డ్రాయింగ్ ఏదని తెలియడం లేదే. ఇదే అనుకుంటాను. తీసుకెళ్లి కెనిచికి ఇచ్చేద్దాం. డింగ్ డింగ్ డింగ్. ఇదిగో కెనిచి నీ డ్రాయింగ్. వెళ్ళు. థాంక్స్ హటోరి, నేను వెళ్ళొస్తాను. సరే పిల్లలు, మీరు వేసిన డ్రాయింగ్స్ నాకు చూపించండి. నేను వాటిని చూసి మీ అందరికి మార్కులు వేస్తాను. ఏంటి ఏమైంది కెనిచి? ఎందుకు అలా ఉన్నావు? అది మరి సార్. ఈ డ్రాయింగ్ చూపించు. అది ఏంటిది? ఇదే నన్ను వేసి తీసుకొచ్చిన డ్రాయింగ్? లేదు సార్, ఇది నేను వేసిన బొమ్మ కాదు. మా ఇంట్లో ఉన్న కుక్క ఇలా చేసింది. ఆ డాగీకి వేరే పని లేదు, అందుకే. ఏంటి డాగ్ ఇది వేసిందా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. అబద్ధం చెప్పకు కెనిచి. ఓహో, తప్పకుండా ఈసారి ఇప్పుడు నాకు పనిష్మెంట్ ఇస్తారు. ఇది అసాధ్యం. ఒక డాగి ఇంత అందమైన డ్రాయింగ్ వేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజం చెప్పు కెనిచి, ఎవరు డ్రా చేశారు? ఇంత మంచి బొమ్మ వేయడం అనేది నిజంగా గొప్ప టాలెంట్. అలాంటి డాగి మీ దగ్గర ఉన్నందుకు నిజంగా మీరు దాన్ని మెచ్చుకోవాలి. ఈ డాగి వల్ల మీ అందరికి చాలా మంచి పేరు వస్తుంది. శిశుమారు, నువ్వు ఇంతకన్నా పెద్ద బొమ్మ వేసి ఎగ్జిబిషన్ లో పెట్టావంటే చాలా గొప్ప పేరు, డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. తప్పకుండా సార్, తప్పకుండా. నీకు కావాల్సిన సహాయం నేను తప్పకుండా చేస్తాను శిశుమారు. మీకు నా కృతజ్ఞతలు. బొమ్మ వేయగలని శిశుమారు ఇంత నమ్మకంగా ఎలా ఉన్నాడు? అసలు తను ఏం చేయబోతున్నాడు కెనిచి? కాస్త ప్రశాంతంగా ఉండు, చూద్దాంలే. చాలా అందంగా ఉంది. అది ఇక్కడ పెట్టండి. ముందు మనం ఈ బోర్డుని ఇక్కడ పెడదాం, తర్వాత మిగతా పనులు చూడొచ్చు. ఇక్కడొద్దు. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ. ఎక్కడ పెట్టాలో సరిగ్గా చెప్పొచ్చు కదా. డింగ్ డింగ్. సరే, నా కుర్చీ కాస్త వెనక్కి జరపండి. ఏంటి మేమా పని చేయాలా? నువ్వే జరిపి కూర్చోవచ్చుగా. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, అక్కడ. ముందు కుర్చీ అక్కడే ఉందిగా. చాలా టూ మచ్. వీడి ఆటకి హద్దులు లేకుండా పోతుంది. సరే ఇప్పుడు సరే, వాడు డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేయబోతున్నాడు అనుకుంటాను. సరే, ఏ బొమ్మ గీస్తాడో అది చూద్దాం. ఏంటిది అన్ని పడిపోయాయి? పర్వాలేదు, నాకు మంచి ఆలోచన వచ్చింది. ఇప్పుడు చూడండి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చూడండి, నేను వేసే పెయింటింగ్ భలే ఉంటుంది. అసలు తను ఏం చేస్తున్నాడు? పెయింటింగ్ పూర్తయ్యేదాకా మనకేమీ తెలీదు, అందుకని సైలెంట్ గా చూద్దాం. వీడింత ఓవర్ గా చేస్తున్నా ఊరుకుంటున్నాను. మా టీచర్ మాట్లాడాడు కాబట్టి. ఏంటి ఎలా ఉంది?
ఇంతమంది పెయింటింగ్ అని మెచ్చుకుంటున్నారా? అయితే తనకి నిజంగానే టాలెంట్ ఉందనుకుంటా. నా టాలెంట్ ఏంటో నీకు ఇప్పుడు అర్థమైందా?